ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కేతువు పూర్వజన్మకు సంబంధించినటువంటి కర్మబంధాలు, పెండింగ్ కర్మస్ అంటాము, అలాగే రుణానుబంధాలు ఏ రూపంలో తెలియజేస్తాడు. ముఖ్యంగా కేతు మహాదశ వచ్చినప్పుడు ఆ జాతకుడి జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి అంటే, కేతు మహాదశ వచ్చినప్పుడు కేతు మహాదశ కంటే ముందు, కేతు మహాదశ తర్వాత లైఫ్ అనే విధంగా ఉంటుంది కేతు మహాదశ. ఇటువంటి కేతు మహాదశ పాస్ట్ లైఫ్ కర్మకి ఎటువంటి రిలేషన్ సూచిస్తాడు. అలాగే కేతు మహాదశ జరుగుతున్నప్పుడు పరిచయమైనటువంటి వ్యక్తులు కావచ్చు, వృత్తులు కావచ్చు, ప్రొఫెషన్స్, కెరియర్స్, వర్క్, దానికి పాస్ట్ లైఫ్ కర్మకి సంబంధం ఉందా, ఎలా మనం అర్థం చేసుకోవచ్చు, కేతు మహాదశలో జరిగేటువంటి సంఘటనల్ని పాస్ట్ లైఫ్తో రిలేట్ చేసుకుని మనం కొంతవరకు ఎలాగా సమాధానాలు పొందొచ్చు, అలాగే కొంత ఓరట్ అనేది లభిస్తుంది. ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. కేతు మహాదశ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మహాదశ ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో. అందరికీ కూడా కేతు మహాదశ వస్తుంది అని లేదు. కేతు మహాదశ వచ్చింది అంటే ఆ జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి కేతు మహాదశ వచ్చింది అని అర్థం చేసుకోవాలి. చేంజ్ అనేది ఉంటుంది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, పరివర్తన ఉంటుంది జీవితంలో. వారి యొక్క ఆలోచన విధానంలో కావచ్చు, వారి యొక్క యాటిట్యూడ్లో కావచ్చు, వారి యొక్క ఆలోచన విధానంలో అలవాట్లు అన్నీ కూడా మారుతాయి కేతు మహాదశలో. అయితే అది ఆ ప్రాసెస్ అనేది హ్యాపీగా ఉంటుందా, కష్టతరంగా ఉంటుందా, అంటే సుఖ ప్రారంధమా, దుఃఖ ప్రారంధమా అనేది సెకండరీ. బట్ మార్పు అయితే ఉంటుంది. ఆ జీవుల్లో కొంత క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కేతు మహాదశ జరిగేటప్పుడు. ఆ మహాదశ జరిగేటప్పుడు పరిచయమైన వ్యక్తులు కూడా స్ట్రాంగ్ పాస్ట్ లైఫ్ కర్మ రిలేషన్ ఉన్నటువంటి వ్యక్తులు అయి ఉంటారు, అటువంటి ప్రొఫెషన్ అయి ఉంటుంది. ఎందుకంటే కేతు మహాదశ కంటే ముందు ఒక ప్రొఫెషన్లో ఉండి తర్వాత ఇంకో ప్రొఫెషన్స్కి వెళ్ళిన వాళ్ళని కూడా చూస్తూ ఉంటాము. స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కేతువు కెరీర్తో రిలేషన్ ఉండి ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్, చేంజెస్ వచ్చాయి అంటే కేతువు సంథింగ్ రిలేటెడ్ టు పాస్ట్ లైఫ్కి సంబంధించిన కొన్ని విషయాలని మనకి చెప్పదలుచుకున్నాడు అని అర్థము. కేతువు అంటేనే మూలాలకు సంబంధించినటువంటి గ్రహము. ఒక చెట్టుకి రూట్స్, మూలాలు ఎంత ముఖ్యమో, ఎంత బలమైన పునాదిని ఇస్తాయో చెట్టుకి, ఒక జీవుడికి అటువంటి మూలాల్ని తెలియజేసే ప్లానెట్ కేతు. ఉదాహరణకి ఒక చెట్టు ఆకులు ఎండిపోతున్నాయి, లేకపోతే పళ్ళు సరిగ్గా రావట్లేదు అనుకున్నప్పుడు మనం నీరు పోసేది రూట్స్కి, అంటే వేర్లకి నీళ్లు పోస్తాము, మూలాలను మనం తడుపుతాము, అలాగే అక్కడ ఎరువులు వేస్తాము. దాని అర్థం ఏంటంటే, మనకి వచ్చేటువంటి ఏ సమస్యకైనా ముందు మూల కారణం ఎక్కడ ఉంది, ఆ మూల కారణాన్ని సూచిస్తాడు కేతువు. కేతు మహాదశ వచ్చినా రాకపోయినా అసలు కేతు ఏ ఇంట్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ ఇంటికి సంబంధించినట్టు పాస్ట్ లైఫ్ కర్మ స్ట్రాంగ్గా ఉంది. పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. నెగిటివ్గా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కొంత కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవాలి. ఉదాహరణకి మీకు కేతువు కాకుండా వేరే గ్రహం యొక్క మహాదశ నడుస్తోంది, కానీ రెమెడీ సత్ఫలితాలు ఇవ్వట్లేదు అన్నప్పుడు కేతువుని మీరు స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఎందుకంటే మూలాలు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతాయో మీ రెమెడీస్ కూడా పనిచేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే కేతువు మూలాలను సూచిస్తున్నాడు అంటే దాని అర్థము వారి యొక్క యాటిట్యూడ్లో చేంజెస్ తెచ్చుకోవాలి, వారి యొక్క ఆలోచన దృక్పథంలో చేంజెస్ తెచ్చుకోవాలి అనేది కేతు సూచన ఇస్తూ ఉంటాడు. ఇది కొంత కష్టతరమైనటువంటి ప్రాసెస్ అయినా కానీ దీన్ని అంగీకరించి కేతు చెప్పినట్టుగా ఫాలో అయితే లైఫ్లో చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి వస్తాయి. కేతు యొక్క ఉద్దేశం కూడా అదే. అలాగే కేతు యొక్క నక్షత్రాలను కనుక చూసినట్టయితే అవి కూడా పాస్ట్ లైఫ్తో బలమైనటువంటి సంబంధాలు సూచించేటువంటి నక్షత్రాలు అవి. అంటే ఇక్కడ నేను కేతు జన్మ నక్షత్రం గురించి మాత్రమే చెప్పడం లేదు. ఉదాహరణకి చంద్రుడు కేతు ఒక నక్షత్రంలో పుట్టినప్పుడు వారి జన్మ నక్షత్రం కేతువుది అవుతుంది, జన్మరాశి ఆ రాశి అవుతుంది. అలా కాకుండా ఏ ప్లానెట్ అయినా సరే కేతు నక్షత్రంలో ఉంది అంటే దానికి సంబంధించినటువంటి పాస్ట్ లైఫ్ కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంది అని అర్థం. ఆ నక్షత్రాలే అలాంటివి. ఉదాహరణకి కేతు యొక్క నక్షత్రాలు ఏమిటి? అశ్విని, మఖ, మూల. అశ్విని నక్షత్రం ఉండేది మేషరాశిలో, అది కాలపురుష చక్రంలో ఫస్ట్ హౌస్. అది అంటే జీవుడిని తెలిపే హౌస్ ఫస్ట్ హౌస్. మొత్తం జీవుడి యొక్క ప్రయాణము, వాడి చిట్టా అంతా తెలియచేసేది ఫస్ట్ హౌస్. అందులో ఫస్ట్ నక్షత్రం అశ్విని నక్షత్రం కేతువుది. జీవుడి ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది అని సూచిస్తుంది కేతు యొక్క నక్షత్రం. అలాగే రెండోది మఖా నక్షత్రం, అది సింహరాశిలో ఉంది.
అది కాలపురుష చక్రంలో 5th హౌస్, పూర్వజన్మకి రిలేట్ అయినటువంటి స్థానం. అందులో మొదటి నక్షత్రం మఖా నక్షత్రం. ఇంకో నక్షత్రం మూల, అది ధనుసు రాశిలో ఉంది, అది కాలపురుష చక్రంలో 9th హౌస్. ఈ 5, 9 ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్ను సూచించేటువంటి హౌసెస్ ఇవి. కాబట్టి కేతు అంటేనే పాస్ట్ లైఫ్ కనెక్షన్తో రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్. అశ్విని నక్షత్రం విషయం తీసుకుందాము. అశ్విని నక్షత్రం అనేది హీలింగ్ నక్షత్ర. అశ్విని దేవతలు దానికి అధిష్టాన దేవతలు. అది ఫిజికల్ లెవెల్లో హీలింగ్ కావచ్చు, స్పిరిచువల్ లెవెల్లో హీలింగ్ కావచ్చు. హీలింగ్ అంటే ఉపశమనము, ఒక వ్యాధి నుంచి నివారణ, వ్యాధి నుంచి ట్రీట్మెంట్ ఇచ్చి బయటికి తీసుకురావడము. అది శరీరానికి వచ్చిన వ్యాధి కావచ్చు, ఆ జీవుడికి వచ్చిన వ్యాధి కావచ్చు, మనసుకు వచ్చిన వ్యాధి కావచ్చు, ఏదైనా సరే వీటిని హీల్ చేసి స్వస్థత చేకూర్చేటువంటి గ్రహం కేతువు. అంటే వాళ్ళని మళ్ళీ హెల్దీగా చేసేటువంటి ప్లానెట్ కేతువు. ముఖ్యంగా అశ్విని నక్షత్రం దాన్ని తెలియచేస్తుంది. అదేవిధంగా రెండో నక్షత్రం మఖా చూసినట్టయితే ఇది సింహరాశిలో ఉంటుంది. దానికి అధిపతి రవి. రవి పితృదేవతలకి కారకుడైనటువంటి నక్షత్రం. అంటే అదేంటండి, రవికి పితృదేవతలకి సంబంధం ఏంటి అంటే, రవి నైసర్గికంగా పితృకారకుడు జ్యోతిష్యంలో. చంద్రుడు ఎలా మాతృకారకుడు, రవి పితృకారకుడు. అంటే ఇక్కడ పితృకారకుడు అంటే కేవలం తండ్రికి సంబంధించిన ఫలితాలు అనే కాదు, వారికి లీనేజ్కి సంబంధించినటువంటి ఫలితాలు, అంటే వారి వంశ పరంపరను సూచించే ప్లానెట్ రవి. ఇటువంటి రవి లేనట్టు సింహరాశిలో కేతువుది మొట్టమొదటి నక్షత్రం. ఇంతకుముందు జన్మల్లో వారి కోరికలు తీరకుండా చనిపోయినట్టయితే మఖా నక్షత్రం యొక్క ప్రభావం అనేది ఉంటుంది వారి మీద. ఈ జన్మలో దానికి సంబంధించిన ఫలితాలని, అటువంటి జీవితాన్ని, అటువంటి వ్యక్తుల్ని పరిచయం చేస్తాడు కేతువు. ఇక ఇంకొక నక్షత్రము మూల నక్షత్రం. ఇది ధనురాశిలో ఉంటుంది. ధనస్సు అంటేనే గురువు యొక్క ఇల్లది. జీవితంలో సాధన చేస్తూ, ఫైట్ చేస్తూ, అంటే తన ఆ సాధనకి అడ్డొచ్చే విషయాల మీద పోరాడుతూ ముందుకు వెళ్ళడం అనేది సూచిస్తుంది ధనుసు రాశి. ధనస్సు అంటేనే ఫైటింగ్ స్పిరిట్ని సూచిస్తుంది. అది భౌతిక లెవెల్లో కావచ్చు, మెటీరియలిస్టిక్ లెవెల్లో కావచ్చు, స్పిరిచువల్ లెవెల్లో కావచ్చు, ఈ ఫైటింగ్ స్పిరిట్ని సూచిస్తుంది. అలాగే అందులో ఉన్నటువంటి కేతువు మూల నక్షత్రము అమ్మవారి యొక్క నక్షత్రం. అంటే దైవకృప, దీనికి సంబంధించినటువంటి నక్షత్రం. వారి పూర్వపుణ్యాన్ని తెలియజేస్తుంది ఈ నక్షత్రం. వారు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా భగవంతుడి సహాయం వలన వారు ఆ కష్టాన్ని దాటుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదో ఒక రూపంలో, ఒక వ్యక్తి రూపంలోనో ఇంకొక రూపంలోనో జాతకుడి సహాయం అందుతూ ఉంటుంది భగవంతుడి నుంచి, దైవ సహాయం. ఇటువంటి వాటిని సూచిస్తుంది మూలా నక్షత్రము. ఈ విధంగా కేతువుకి పాస్ట్ లైఫ్తో బలమైనటువంటి కనెక్షన్ ఉంది. ఈ విధంగా కేతువును మనం అర్థం చేసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. అలాగే కేతువు యొక్క స్వక్షేత్రము వృశ్చికము కాలపురుష చక్రంలో 8వ ఇల్లు. అది అంటే సీక్రెట్ హౌస్ అంటాం, సీక్రెట్స్ని తెలియజేసే హౌస్. దీని అర్థం ఎలా తీసుకోవాలి, వివిధ కోణాల్లో దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఆధ్యాత్మిక విద్య, వేదాంత విద్య అనేది గుప్త విద్యది. అందుకే కృష్ణ పరమాత్మ రాజవిద్య రాజగుహ్య యోగం అన్నాడు. అంటే ఇది టాప్ సీక్రెట్. ఈ వేదాంతం అనేది భగవంతుడు తనలోనే ఉన్నాడు అంతర్యాముగా, ఆయన మనం గుర్తించడం. ఇంతకంటే పెద్ద సీక్రెట్ ఇంకోట్లేదు. కాబట్టి ఇటువంటి వేదాంత విద్యను సూచించేటువంటి ప్లానెట్ కేతువు. అలాగే మెటీరియలిస్టిక్ లెవెల్లో, భౌతిక లెవెల్లోకి వచ్చి చూసినట్టయితే రీసెర్చ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్, తెలుసుకోవాలి అనేటువంటి తపన, ఇవన్నీ సూచించేది వృశ్చికం. 8th హౌస్ ఎప్పుడు కూడా ఇంతకుముందు జన్మల్లో చేసినటువంటి పాపపుణ్యాలు, వారి యొక్క ప్రవృత్తి, నేచర్, యాటిట్యూడ్, వీటిని సూచిస్తుంది 8th హౌస్. అందులో మార్పులు తీసుకొచ్చే ప్లానెట్ కేతు. అంటే అందులో మార్పులు, ఒకవేళ పాస్ట్ లైఫ్లో కొంత నెగిటివ్ టెండెన్సీస్ ఉన్నాయి, నెగిటివ్ ప్రవృత్తులు ఉన్నాయి, వాటికి అతను కొంత పశ్చాత్తాపడి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుంటే దానికి తగినట్టుగా ఈ జీవితంలో ఆ ప్రవృత్తిని మార్చుకుని మంచి జీవితం ఇవ్వడానికి కేతు మహాదశ వస్తుంది. అది వృశ్చికం అనేది మ్యారేజ్కి సంబంధించిన హౌస్ అవ్వచ్చు, కెరీర్కి సంబంధించిన హౌస్ అవ్వచ్చు, కెరీర్కి లేదా ఫ్యామిలీకి సంబంధించిన హౌస్ అవ్వచ్చు. దాంట్లో మార్పులు తీసుకొస్తాడు కేతువు. అక్కడ పూర్వజన్మ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా కేతువుని ఎప్పుడు చూసినా అక్కడ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. కేతు వచ్చాడంటేనే మనలో క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అని అర్థము. అటువంటి అదృష్టం ఉన్నప్పుడే కేతు యొక్క మహాదశ ఒక జాతకుడికి వస్తుంది.
ఇంకో విషయాన్ని కూడా కొంత లాజికల్గా ఆలోచించండి. ఒక వ్యక్తికి మిడిల్ ఏజ్లో కేతు మహాదశ వచ్చింది అనుకుందాం. ఒక 40 లేదా 45 ఇయర్స్ ఏజ్లో కేతు మహాదశ వచ్చింది. అంతకుముందు వారికి శని మహాదశ, బుధ మహాదశ కంప్లీట్ అయ్యి ఉంటాయి వింశోత్తరి దశా సిస్టంలో. ఉదాహరణకు అతను గురు మహాదశలో పుట్టాడు. ఒక 10 ఇయర్స్ బ్యాలెన్స్ ఉండగా పుట్టాడు. గురు మహాదశ శేషం. తర్వాత శని మహాదశ 19 ఇయర్స్, బుధ మహాదశ 17 ఇయర్స్, 36 + 10 46 ఇయర్స్ తర్వాత కేతు వస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ శని యొక్క మహాదశ ఏం సూచిస్తుంది? శని కాలపురుష చక్రంలో 10th లార్డ్, 11th లార్డ్. అలాగే బుధుడు కాలపురుష చక్రంలో 3rd లార్డ్, 6th లార్డ్. సరే, గురు మహాదశ ఉండొచ్చు లేదా చాలా చివరిలో పుట్టుండొచ్చు. గురువు కూడా కాలపురుష చక్రంలో 9th లార్డ్, 12th లార్డ్, ధనస్సుకి మీనానికి అధిపతి. ఎప్పుడైతే వీటికి ఆధిపత్యం తీసుకున్నాడో పాస్ట్ లైఫ్ కనెక్షన్తో లైఫ్ అనేది స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన రిజల్ట్స్ని గురువు, శని, బుధ ఇస్తారు. శని ఎప్పుడైతే 10th లార్డ్, 11th లార్డ్ అవుతాడో, 10th అనేది కర్మస్థానం. సమాజంలో దాన్ని ఎలా బతకాలి, ఎలా ఏం చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, లేదా వ్యాపారం చేయాలి, మెటీరియలిస్టిక్గా మనం స్థిరపడాలి, డబ్బు సంపాదించాలి, కెరియర్లో సెటిల్మెంట్ రావాలి, ఓన్ హౌస్ చేసుకోవాలి, వీటికి సంబంధించిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు. 11th లార్డ్, లార్డ్ ఆఫ్ గెయిన్స్. 11th హౌస్ అంటే లాభాలకు సంబంధించిన హౌస్, సోషల్ స్టేటస్, ఫ్రెండ్ సర్కిల్, వీటికి సంబంధించినటువంటి హౌస్ అది. ఇవన్నీ శని మహాదశలో గడుస్తాయి. బుధ మహాదశ 3rd హౌస్ అండ్ 6th హౌస్. 3rd హౌస్ అంటే తన చుట్టూ ఉన్నవారు, తన పరివారము, తన ఫ్యామిలీతో రిలేషన్స్. అలాగే 6th హౌస్ అంటే రుణస్థానం, ఆర్థికపరమైన రుణాలు కావచ్చు, మనుషులతో రుణాలు, ఇవన్నీ కూడా చూసేస్తారు. తర్వాత కేతు వస్తాడు. ఒక్కసారిగా ఒక డీప్ టర్న్ అనేది తీసుకుంటుంది వారి లైఫ్. ఎన్నో కుదుపులు ఇస్తాడు. అంతవరకు ఆ వ్యక్తి ప్రిపేర్డ్గా లేని సంఘటనలు జరుగుతాయి, ప్రిపేర్డ్గా లేనటువంటి ఊహించని వ్యక్తుల జీవితంలోకి వస్తారు. దానివల్ల జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఎప్పుడు అతను ప్లాన్ కూడా చేస్తున్నట్టు వస్తాయని ఊహకు కూడా అందదు. ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు కేతు. ఆ తర్వాత అయిపోయి నెక్స్ట్ శుక్ర మహాదశ వస్తుంది. శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, కేతువులో నేర్చుకున్న పాఠాలకి, గుణపాఠాలు కనుక నేర్చుకున్నట్టయితే, కేతువు చెప్పినట్టుగా శుక్ర మహాదశ 20 ఇయర్స్ హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు సుఖభోగాలకు సంబంధించినటువంటి ప్లానెట్. అన్ని రకాలుగా ఫ్యామిలీ పరంగా, మ్యారేడ్ లైఫ్ అన్నీ కూడా బాగుంటాయి. ఇలాగా ఒక నేచర్ అనేది మనం గమనించవచ్చు. ప్లానెట్స్ నుంచి వాళ్ళ యొక్క నైసర్గికమైనటువంటి లక్షణాలు ఇవి, స్వభావ రీత్యా. ఎందుకంటే కాలపురుష చక్రాన్ని గమనిస్తే ఈ ప్లానెట్స్ ఇవి రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఆ కోణంలో చూసినప్పుడు కూడా కేతు పాస్ట్ లైఫ్ కనెక్షన్కి సంబంధించిన రిజల్ట్స్ తప్పకుండా ఇస్తాడు. అదొక అదృష్టం కేతు మహాదశ రావడం అనేది. ఇక కేతు మహాదశ వచ్చింది అంటే ఇండికేషన్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్గా కావచ్చు, పాజిటివ్గా కావచ్చు, ఎలా ఉంటాయి అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. కేతువు హైట్స్ని సూచించేటువంటి ప్లానెట్. ఎత్తైనటువంటి బిల్డింగ్స్, ఎత్తైన పర్వతాలు, ఇలాంటివన్నీ సూచిస్తాడు కేతువు. అలాగే ఉన్నతమైనటువంటి జ్ఞానము, దీన్ని సూచించేది కేతువే. ఆధ్యాత్మిక జ్ఞానము, ఇది సూచించేది కేతువు. అందుకే చూడండి, బిల్డింగ్ పై నుంచి కింద దూకి ఆత్మహత్య చేసుకోవడం, ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ కేతు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎత్తు నుంచి కిందగా పడ్డం అని సూచిస్తాడు కేతువు. అలాగే ఒక మంచి పదవిలో ఉంటారు, రాజకీయ పదవిలో ఉంటారు, ఒక్కసారి ఒక స్కాండర్లో ఇరుక్కుంటారు, స్కామ్లో ఇరుక్కుంటారు, పదవి పోతుంది, అక్కడ కేతువు ఉన్నాడు. హైట్స్ని సూచిస్తాడు, హైట్స్ నుంచి కింద పడడాన్ని సూచిస్తాడు కేతువు. అలాగే హైట్స్ని రిప్రజెంట్ చేసేటువంటి ధ్వజం చూడండి. గుడిలో ఒక ధ్వజం ఉంటుంది అనుకుందాము, గోపురం పైన ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. ధ్వజము అంటే దానికి సంబంధించినటువంటి సంకేతము, టాప్ అన్నమాట, అన్నిటికంటే టాప్, దానికి సంబంధించిన సంకేతం ఫ్లాగ్. అందుకే కేతువుకి రెమెడీగా, కేతు బాలైనప్పుడు గోపురం మీద ధ్వజాన్ని స్థాపన చేయండి అని కూడా చెప్తూ ఉంటారు. అది ప్రాక్టికల్గా వీలు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అలాగే కేతు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో, ఈ విధంగా వారు ఉన్నతమైన జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి ప్రాసెస్లో వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా కేతు 9th హౌస్, 8th హౌస్ ఇలాంటి వాటితో రిలేషన్ ఉన్నట్టయితే తప్పకుండా వారి జీవితంలో జ్ఞానార్జన అనేది ఉంటుంది, జ్ఞానం గురించి తప్పించడం అనేది ఉంటుంది. అలాగే కేతు 7th హౌస్తో, 7th లార్డ్తో, దారకారకుడితో, దారపాదంతో సంబంధం ఉంటే వారి లైఫ్లో, మ్యారేజ్ లైఫ్లో ఒక పెద్ద కుదుపు వస్తుంది.
అంతవరకు కలిసి ఉన్నటువంటి భార్యాభర్తలు విడిపోయి వేరే వివాహం చేసుకోవడము, ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అని చెప్పలేము. అటువంటి ఇండికేషన్స్ ఉంది అంటే చెక్ చేసుకుంటే కేతువు మ్యారేజ్కి సంబంధించినటువంటి రాశులతో గ్రహాలతో సంబంధం ఉండుంటాడు. మనకి పరాశరైలో ఇండికేషన్ కరెక్ట్గా కనపడకపోతే జైమినిలో చెక్ చేయొచ్చు. తప్పకుండా అక్కడ కేతు ఇన్ఫ్లుయెన్స్ ఉండి తీరుతుంది. పాస్ట్ లైఫ్ కర్మని మన దగ్గరికి తీసుకొచ్చి మన ఇష్టాలతో ప్రమేయం లేకుండా అనుభవింపచేస్తాడు కేతువు. అంత స్ట్రాంగ్ ప్లానెట్. అందుకే రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అన్నారు శ్లోకంలో. రౌద్రం అంటే ఇక్కడ ఏంటంటే చాలా ఫోర్స్ఫుల్గా, దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఏదైతే కేతు ఇవ్వాలనుకుంటాడో అది ఇచ్చి వెళ్ళిపోతాడు 7 సంవత్సరాల్లో. ఆ జాతకుల్లో చాలా మార్పు తెచ్చేసి వెళ్ళిపోతారు. అందుకే కేతు స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులు వ్యక్తిగతంగా పురోగతి లేకపోయినా సమాజానికి వాళ్ళ వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. ఎందుకంటే సాక్రిఫైస్ని సూచిస్తాడు కేతువు. సమాజహితము, ధర్మబుద్ధి, చారిటీ, దానం చేయడము, ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తాడు కేతువు. శనికేతువులు కలయిక ఇటువంటి వాటికి చాలా మంచిది. వాళ్ళు భౌతిక సుఖాలని ఎక్కువగా ఇష్టపడరు. ముఖ్యంగా కేతు దశ వచ్చినప్పుడు మిడిల్ ఏజ్లో వచ్చింది అనుకున్నాము, శనికేతువులు కలిసి ఉన్నారు. అప్పటి వరకు సంపాదించడం, ఇందులో నిమగ్నమై ఉంటారు, బాగానే సంపాదిస్తారు, ప్రాపర్టీస్, అసెట్స్ అన్నీ చేస్తారు. ఆ తర్వాత సడన్గా వారి ఆలోచనలో ఒక మార్పు వస్తుంది. ఇంకా చాలా సంపాదించింది, మనం ఎవరికైనా ఏమన్నా చేసాము, ఇంతవరకు సమాజానికి ఏదైనా మేలు చేద్దాము, భగవంతుడికి దగ్గర అవుదాము, ఇటువంటి ఆలోచన రావడం, ఒక యోగా సెంటర్లో జాయిన్ అవ్వడము, లేదా స్పిరిచువల్ డిస్కోర్సెస్ అంటే ప్రవచనాలు వింటూ ఉండడము. అంటే ఇక్కడ పూజ చేయడం అనే కాదు, ప్రవచనాలు విని ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడము, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడము, తనలో తాను మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించడము, ఇలాంటి లక్షణాలన్నీ ఇస్తాడు కేతు. అంటే అటువంటి అర్హత సంపాదించాడు పాస్ట్ లైఫ్లో. కాబట్టే ఈ లైఫ్లో కేతు వచ్చి దాని మీద ఇంకొంత కృషి చేయించి భగవంతుడికి ఇంకా దగ్గర చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు తన యొక్క మహాదశలో కేతువు. కేతువు నెగిటివ్గా ఉన్నప్పుడు చూడండి, ఏదన్నా తీవ్రమైనటువంటి అనారోగ్యం రావడము, ఆ డయాగ్నోస్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది. కేతు మహాదశ అంతా కూడా అలాగే సఫర్ అవుతారు. తర్వాత శుక్ర మహాదశ కనుక బాగుంటే అక్కడ పర్మనెంట్ క్యూర్ అనేది దొరుకుతుంది. ఇదే కేతువు కనుకుంటే అంతవరకు ఒక డిసీజ్ ఉంటుంది, తను గుర్తించడు, కానీ ఏదో జరిగి ఆ డిసీజ్ గుర్తించి, ఆ రోగాన్ని గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆరోగ్యం విషయంలో కూడా అంటే తను ఇంతకుముందు జన్మల్లో తీవ్రమైనటువంటి దోషాలు చేసి, పాపాలు చేసి, కొంత ప్రాయశ్చిత్తం చేసుకుని మనసులో పశ్చాత్తాపాన్ని పొందాడు. కాబట్టి అటువంటి డిసీజ్ ఇచ్చినా దాన్ని క్యూర్ ఇస్తాడు కేతు తన యొక్క మహాదశలో. అదొక పునర్జన్మగా ఉంటుంది. లాంగివిటీని పెంచుతాడు, ఆయుర్దాయాన్ని పెంచుతాడు కేతువు. కొత్త జన్మనిస్తాడు. అప్పుడు అనుకుంటారు, అరే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ టెస్ట్ కనుక చేయించుకోపోయి ఉంటే ఏమై ఉండేవన్నో అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఇటువంటి చాలా మంచి పనులు కూడా చేస్తాడు కేతువు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా కేతువు ఎప్పుడూ కూడా తన చుట్టూ స్పిరిచువల్ పర్సన్స్, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఇవి ఉండేలాగా చూస్తాడు జాతకుడికి. ఎంతటి నాస్తికులైనా సరే అటువంటి వ్యక్తుల మధ్యలో ఉంటాడు కేతు మహాదశలో. ఎందుకంటే కేతు డివైన్ ప్లానెట్, అటువంటి ఎన్వైర్న్మెంట్ ఇచ్చి తీరుతాడు. కాబట్టి ఎప్పుడు కేతు మహాదశ వచ్చినా కేతు ఇచ్చేటువంటి రిజల్ట్స్ని అర్థం చేసుకుని కేతువుని పాజిటివ్ చేసుకోవడం చాలా మంచిది. మరి కేతువుని ఎలా పాజిటివ్ చేసుకుంటాము అంటే, తీవ్రమైనటువంటి ఆశలు, అత్యాశ, దురాశ, అనైతికమైనటువంటి ద్రవ్యార్జన అంటే ఇల్లీగల్గా మనీ సంపాదించడము, ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉండడము, త్యాగబుద్ధిని నేర్చుకోవడము, 10 మందికి సహాయపడేలా నేను బతకాలి అనుకోవడము, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తారో ఇవి చాలా గొప్ప రెమెడీస్. అయితే గణపతికి గరికతో పూజ చేయడము, ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము, ఇవన్నీ కూడా కేతువుకి రెమెడీస్గా చెప్పినప్పటికీ కూడా తన అంతరంగంలో, తన యొక్క ఆలోచన విధానంలో, తన యొక్క యాటిట్యూడ్లో మార్పు తెచ్చుకోవాలి అని సూచన ఇస్తూ ఉంటాడు కేతువు తన మహాదశలో. అది అన్నిటికంటే గొప్ప రెమెడీ. అది ఎప్పుడైతే చేస్తాడో జాతకుడికి కేతు ఏదైతే చెప్పాలో అది జాతకుడు, ఆ జీవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆశీర్వదిస్తాడు కేతువు. ఈ విధంగా కేతువు యొక్క పాస్ట్ లైఫ్ కనెక్షన్ని అర్థం చేసుకోవాలి మనము. అంతే తప్ప కేవలం రెమెడీస్ పేరుతో కేతు మహాదశ వచ్చి నాకు అన్ని కష్టాలు ఉంటాయి, కష్టాలు పోవాలి అనుకున్నంత కాలము ఆ కష్టాలు పోవు. కొంత ఉపశమనం వచ్చినా మళ్ళీ అవి వెంటాడుతూనే ఉంటాయి. తనను తాను పూర్తిగా అవలోకనం చేసుకుని, సింహావలోకనం అంటారు, అంటే వెనక్కి తిరిగి చూసుకుని తన లైఫ్ని, తన ప్రవర్తనలో ఉన్నటువంటి మంచి చెడుల్ని బేరీజు వేసుకుని తనలో తాను మార్పు తెచ్చుకున్నట్టయితే కేతువు ఏదైతే ఆశించాడో ఆ మార్పు అయితే జాతకుడు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడో కేతువు చాలా
సంతోషించి ఆశీర్వదిస్తాడు జాతకుణ్ణి. ఈ విధంగా కేతు యొక్క పాజిటివ్ కనెక్షన్ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.